ఇక తెలుగుదేశం పార్టీలో నూతన నాయకత్వానికి కొత్త సమీకరణాలకు అధిష్టానం శ్రీకారం చుట్టింది. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా పోలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర స్థాయి కమిటీలను ప్రకటించింది. ఈ పునర్వ్యవస్థీకరణలో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా మంత్రి నారా లోకేష్ను నియమించారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్తకి ఎంతో చేరువగా ఉంటున్నారని అన్నారు. సమర్థవంతమైన నాయకుడికి సమర్థవంతమైన పదవిస్తే ఆ పార్టీ ఇంకా ముందుకు వెళుతుందని కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. పేరు సూర్యప్రకాష్ మధ్యపట్ల, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా లోకేష్ గారిని ప్రకటించిన సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ రాబో కాలంలో తెలుగుదేశం పార్టీని తిరుగులేని శక్తిగా రూపొందించాలని, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమం జరగాలన్నా, పేదోడు 3 పూట్ల కడుపు నిండా అన్నం తినాలన్నా, ఎవరి బతుకులు స్వేచ్ఛగా బతకాలన్నా పేదోడి జెండా అయిన పసుపు జెండా అధికారంలో ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఈ పసుపు జెండాను శాశ్వతంగా అధికారంలో ఉంచడానికి లోకేష్ గారు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తప్పకుండా ఆయన ప్రయత్నం ఆయన చేస్తారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానే కంచుకోట, కొన్ని నియోజకవర్గాలు వైకాపా కంచుకోట్లుగా ఉన్నప్పటికీ ఆ కంచుకోటలను బద్దలు కొట్టి 94% స్ట్రైక్ రేట్ తో ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడానికి ప్రధాన పాత్ర లోకేష్ గారు. ఈ రోజు ఇంకా బాధ్యత పెరిగింది, వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు కాబట్టి వైకాపాకు ఈ కమిటీ అనౌన్స్ చేసినప్పటి నుంచి వాళ్ళకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. దయచేసి అతి వద్దు, అతి ప్రసంగాలొద్దు. వైకాపా మిత్రులకు చెప్తున్నా, మిమ్మలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయ సమాధి నారా లోకేష్ బాబు గారు కట్టబోతున్నారు. 29 లేదు, 34 లేదు, 39 లేదు. దుకాణం సర్దుకోండి, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోండి, అధిక ప్రసంగాలు మాని జాగ్రత్తగా ఉంటే మంచిదని వైకాపా మిత్రులు తెలియజేస్తున్నాం. ఇది మేము నేనైతే ఒక 6 months నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను నేను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన వయస్సు అనేది ఈజ్ ఓన్లీ నంబర్ ఫర్ హిమ్. బట్ వర్క్ ఎక్కువైంది విపరీతంగా. అమరావతి నిర్మాణం, అటుపక్క ఈ క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, విపరీతంగా వరకు రాష్ట్ర నిర్మాణం, ఈ ప్రతిపక్ష వేదవలు వీళ్ళు ఏదైతే మాట్లాడుతాం, ప్రతిపక్షం అతను మావి గనని ఆ గనని ఈ గనని పిచ్చోడి చేతిలో రాయిలాగా వాడు మాట్లాడటం, వీరన్నిటి చూసిన తర్వాత రాష్ట్ర నిర్మాణం, ప్రజలందరికీ ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు. ఆయన దీని దగ్గరకు వచ్చేటప్పటికి సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి, చేయాల్సి ఉన్నాయి. ఇక్కడ వచ్చిన తర్వాత సూపర్ 6లోకి వచ్చేటప్పుడు ఇంకా 1-2 మనం ఇంకా పూర్తిగా చేయవలసి ఉన్నాయి. వీటన్నిటి గురించి ఆలోచిస్తూ సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ అని ఒక పక్క చదువుతున్నాం అమరావతి గురించి. వీటన్నిటితోటి ఆయన క్షణం తీరిక లేకుండా అసలు భోంచేస్తున్నారా లేదా, నిద్రపోతున్నారా లేదా తెలియని పరిస్థితిలో ఉంటుంది. పార్టీ యాక్టివిటీ చూడాలి. ఒక పక్కన 1 మంది సభ్యత్వం ఉన్న పార్టీ మన స్టేట్లో తెలుగుదేశం పార్టీ. 1 మంది కూడా సుశిక్షితులైన సైనికులు లాంటి వాళ్ళు. ఇంత పెద్ద పార్టీ అనేటప్పటికీ నేను మనసులో అనుకునేవాడిని, కొంచెం బాధ్యతలు కొంచెం ఏమన్నా ఇచ్చేస్తే బాగుండేమో, లోకేష్ బాబు గారికి ఇంకొంచెం ఎక్కువ బాధ్యతలు ఇస్తే బాగుండేమో అనుకునేవాడిని. ఈ రోజున నా ఆలోచన నెరవేరింది. ఎప్పుడైతే నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ బాబు గారిని నియమించారో చాలా వరకు ఒక పార్టీ వర్క్ రిలీఫ్ వస్తుందని. ఈ కెన్ కాన్సన్ట్రేట్ ఎంటైర్ టైమ్ ఆన్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్. క్యాపిటల్ మీద, క్యాపిటల్ నిర్మాణం మీద, అమరావతి ఏ రకంగా ఉంటుంది, రాష్ట్ర ప్రజల గురించి, మిగతా ప్రాంతాల నిర్మాణం సెంట్రలైజ్ చేయకుండా దీనికి మిగతా అన్ని చోట్లకి ఈ డెవలప్మెంట్ ఎట్లా పంచాలి, ఈ ప్రతిపక్ష దుర్మార్గుడు ఇతన్ని ఎట్లా అడ్డుకోవాలి, వీటన్నిటిని కూడా ఆలోచించడానికి కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది. అందుకోసం లోకేష్ బాబు గారు కూడా కార్యకర్తల్లో చొచ్చుకుపోయారు. ఆయన 1 మంది సభ్యత్వం ఉన్న తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త గుండెల్లో కూడా లోకేష్ బాబు గారు ఎప్పుడైతే ఇన్సూరెన్స్ పెట్టారో, 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పెట్టారో, కార్యకర్తల సంక్షేమం అని ఎప్పుడైతే ఆయన పెట్టారో, కార్యకర్తకి లోకేష్ బాబు గారికి అవినాభావ సంబంధం ఏర్పడిన నేపథ్యంలో ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టేటప్పటికి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వీధిన వాడల సంతోషాన్ని, హర్షాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము కూడా ఇప్పుడే కేంద్ర కార్యాలయంలో ఒక అభినందన సభ పెట్టాం. వీ వెల్కమ్డ్ ది నియామకాన్ని మేము స్వాగతించాం. ఇది ఆయన నేతృత్వంలో పార్టీ ఇంకా ఉరుకులు పెడుతుందని చెప్పి ఆశాభావాన్ని కూడా మేము వ్యక్తం చేయటం. ఒక సమర్థమైన పొజిషన్లో పెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు. సరైన టైంలోనే అనుకున్నాం. అందుకని వీ విష్ హిమ్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.